ఇప్పటి జనరేషన్లో ఉన్న ఆడపిల్లల్లో మగపిల్లల్లో నీకు నచ్చని అంశం ఏమిటి? అసలు ఏ మాత్రం నచ్చదు? వాళ్ళు ఇప్పుడు జనరేషన్ బట్టి ఉంటున్నారే, వాళ్ళదేం తప్పు? వాళ్ళు 70 ఏళ్ల కిందట పుట్టారనుకో అట్లనే ఉండేవాళ్ళు. ఇప్పుడు పుట్టారు కాబట్టి పాపం ఈ జనరేషన్ ఆ సినిమాలు డ్రామాలు ఏం చూపిస్తే అట్లా ఉంటున్నారు పిల్లలు. పిల్లలదేం తప్పు ఉంది? పిల్లలు తప్పులేదు. మరి పిల్లలు ఇప్పుడు కాలేజీకి పోతే తల్లిదండ్రుల చేతిలో ఉంటుంది కదా. మరి ఇప్పుడు పిల్లలు ఎవ్వరు వినట్లేదు. 9th 10th తర్వాత పిల్లలు వాళ్ళు సొంత అభిప్రాయాలే ఉంటున్నాయి కదా. ఇప్పుడు సొంత అభిప్రాయాలు కరెక్ట్ కాదంటావమ్మా? మంచిది కదా సొంత అభిప్రాయం? మంచిదే కానీ పాప అన్ని నిర్ణయాలు తీసుకోలేరు ఆ ఏజ్ వల్ల. ఏజ్ సో తల్లిదండ్రులు చెప్పేది వినాలంటావు? ఇంటే అన్నీ వినక్కర్లేదు, కొన్ని వినాలి. కాబట్టి ఇంకెవరన్నా నీకెవరన్నా మంచిగా ఒకళ్ళు చెప్తే ఎవరైనా మన చుట్టాలు ఒకళ్ళని పెట్టుకోవాలి. ఎవరన్నా మంచి చెప్తారు నాకు నా వెల్విషర్ అనుకున్న వాళ్ళతో తప్పకుండా వినాలి, తప్పేం లేదు. వెనక కూడా మాకు ఎన్ని సమస్యలు ఎందుకు ఉండేవి కాదు, ఉండేవి కానీ ఎవరో నాన్న వచ్చి కోపం చేస్తే ఇంక అంతే వినేవాళ్ళం. ఇప్పుడు అది ఎక్కడుంది? అసలు కోపం చేయరు, భయం ఏం చేసుకుంటారో ఈ పిల్లలని. మొదలు కోపం చేయటానికే భయం కదా, పిల్లలు ఎటుపోతారో ఏం చేస్తారో అని. నీది చాలా ఫ్రూట్ఫుల్ లైఫ్ అని నువ్వు అనుకుంటావమ్మా? అంటే గొప్ప జీవితాన్ని గడిపాను నేను అని నీకు అనిపిస్తుందా? ఒక ఉమెన్గా, ఒక మహిళగా నీకేమనిపిస్తుంది? నువ్వు చెప్పు. నువ్వు చూస్తున్నావు కదా 50 ఏళ్ళ 100కి 100 మార్క్స్ వేస్తాను నీకు. ఎందుకు అంటే నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను, ఒక సమస్యని నువ్వు హ్యాండిల్ చేసే విధంగా నేను అస్సలు ఎప్పటికైనా చేస్తాను లైఫ్లో అని అనిపిస్తుంటుంది నాకు. నేను అస్సలు హ్యాండిల్ చేయలేను. నేను ముందు టెన్షన్ అయిపోతా, ప్యానిక్ అయిపోతా. నేర్చుకున్నాను ఈ మధ్య కొంచెము స్టెబిలైజ్ అయ్యా కానీ, బట్ నాకు కొంచెము ప్యానిక్ అయిపోతా. నువ్వు చాలా ప్రశాంతంగా, నువ్వు కూడా భయపడతావు, బట్ అది నీకు 1 సెకండ్ ఉంటుంది, మళ్ళీ చప్పక్కన తిప్పుకొని దాన్ని హ్యాండిల్ చేస్తావు. నేను అనుకుంటుంటాను అసలు ఎట్లా, అసలు ఈ స్కిల్ ఎట్లా వచ్చింది మమ్మీకి, అమ్మకి ఎట్లా, హౌ డిడ్ షీ డెవలప్ దిస్ అని అనిపిస్తుంది నాకు ఒకటి. రెండోది ఏంటి అంటే ఎంతమంది ఇంటికి వచ్చినా వండి పెడతావు, భయపడవు. నాకు ఇష్టం. అంటే మీరు అంటారే మన దాని ఫ్యాషన్ అని మీరేదో అంటారు ఇప్పుడు, అట్లా నాకు చాలా ఇష్టం. ఎవరన్నా గెస్ట్లు ఇంటికి వచ్చి ఏదైనా తిని మంచిగా పోతే నాకెంత ఆ రోజు ఏం అలసటే ఉంది. అది ఒకళ్ళు పెట్టాలన్నది నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. అదేంటో. అండ్ మూడోది, నువ్వు ఎంతసేపటికి అందరూ అండర్స్టాండ్ చేసుకోవాలి, ఒకళ్ళ మాట ఒకళ్ళు వినాలని చెప్తావు కానీ నువ్వు చాలా ప్రోగ్రెసివ్గా అనిపిస్తావు అమ్మా నాకు. నీ థాట్స్ చాలా ఇప్పటి విమెన్ థింక్ చేసే విధంగా ఉంటాయి అనిపిస్తుంది నాకు. ఎంత అకామిడేటివ్. మారిన కాలాన్ని బట్టి కొంచెం మారాలి మనం. ఇప్పుడు మా ఫారిన్ పోతున్నాం, మన పిల్లలంతా ఫారిన్లో ఉన్నారు. మడిగట్టుకొని ఇక్కడ కూర్చుంటా అంటే ఎట్లా? వాళ్ళతో పోవాలి, వాళ్ళతో తిరగాలి, వాళ్ళు మన కోసం రమ్మంటున్నారు, పొమ్మంటున్నారు, వద్దంటలే కదా. మంచిగా వాళ్ళన్నీ తిప్పుతున్నారు. వాళ్ళతో హోటల్స్కి పోతాను, వాళ్ళతో అన్నిటికీ పోతాను నేను. వాడైతే ఓసారి ఆలోచన నన్ను ఎక్కడికి, అదేదో కెసినో, ఏ ఇష్టం. దానివల్ల అప్పుడే నాకు హ్యాబిట్ అలవాటు అవుతుంది. అది జస్ట్ ఎంజాయ్ చేశాను. అది పిల్లలు కూడా దానివల్ల హ్యాపీగా ఫీల్ అవుతారు, అయ్యో అమ్మకి ఇన్ని చూపించగలిగామని. అట్లా మా కిన్నెరా ఎన్నో చూపించింది. అట్లా అందరు పిల్లలు ఎంతో ఎఫెక్షన్. ఒక మా పిల్లలే కాదు, ఫారిన్ పోతే పిల్లలందరూ కూడా ఎంతో ఇదైపోతారు, నువ్వు రా పిన్ని, నువ్వు దగ్గర ఉండని. చాలా అది ఇంకా లైఫ్లో ఇంకేం కావాలి. అమ్మా నువ్వు చాలా గాడ్ ఫియరింగ్ కదా, దేవుడిని బాగా నమ్ముతావు. అండ్ కొంచెం దేవుడి మీద మొత్తం ఇట్లా భారం వేసేస్తావు. అంటే యూ సరెండర్ టు గాడ్, అవునా? అండ్ కొన్ని నీకు చాలా నమ్మకాలు కూడా ఉన్నాయి. కొన్ని ఇప్పుడు మంగళవారాలు కొన్ని పనులు చేయకూడదు అన్నది ఒక సెంటిమెంట్ ఉంది. రెండోది పీరియడ్స్ వచ్చినప్పుడు కలుపుకోకూడదు అని, ఇలాంటి కొన్ని ఉన్నాయి. కానీ కాలక్రమేణా నువ్వు చాలా వాటిని ఇట్లా వదిలేస్తావమ్మా, అమెండ్ చేసేస్తావు. కొన్ని పర్లేదులే అని అనుకుంటావు. ఎట్లా అంటే ఒక ఇంత స్ట్రాంగ్గా నమ్మిన కొన్ని సెంటిమెంట్స్ని అట్లా ఈజీగా వదలగలుగుతావు? అంటే నా పిల్లల వరకు నేను అట్లా చూసుకోగలిగాను. ఇప్పుడు గ్రాండ్ చిల్డ్రన్కి నేను అది పెట్టాను అనుకో, వాళ్ళు కూడా మనం తిరుపతి పోతున్నానన్నా, మనం ఏదన్నా పూజ చేస్తున్నా అంటే వింటారు. అట్లా కానీ ఇంట్లో ఉన్నప్పుడు మామూలుగా నువ్వు అట్లంటే అది పద్ధతి కాదు కదా, ఇక రాను కూడా రారు నా దగ్గరికి. ఓకే. అట్లా పిల్లలతో మనం అడ్జస్ట్ అవ్వటం కూడా ఉంటుంది. నా పూజ నా వరకే. ఓకే. పిల్లలకు చెప్పనని కాదు, మంచిగా చేసుకోండి ఏదన్నా మంచో అట్లా చెప్పడం వేరు. అంతేగాని చెయ్యి అన్నది చెప్పడితే మటుకు అసలు వినరు.
ఓకే, అంటే చెప్పకూడదు. చెప్పకూడదు. గ్రాండ్ చిల్డ్రన్ వాళ్ళు ఇప్పుడు మెన్సెస్లు అయ్యే టైములు కదా ఇప్పుడు వాళ్ళవి. మనం వద్దంటే వాళ్ళు ఇక చూసుకొని లెక్కలు చూసుకొని అసలే రారు. మనం పోయే ఇదిలో కూడా లేం కదా ఇప్పుడు. అందుకోసం వాళ్ళు వచ్చినప్పుడు మనమే కొంచెం అడ్జస్ట్ అవుతే అది సరిపోతుంది. ఇప్పుడు నా మంగళవారం నాకు తప్పు అనుకో, అందరి మీద చెప్తాను వద్దు నాన్న ఏదైనా మంచి చేస్తే వింటారు పాపం. ఒకవేళ వినకపోయినా ఏం పర్లేదు, ఏం కాదని దేవుడి దండం పెట్టుకుంటా. ఈ చేతిలో ఉంది కదా అది పెట్టుకుంటాను. ఓకే, ఏదైనా ఎప్పుడు పిల్లల క్షేమం పిల్లలదే కోరుకుంటుంటాను. నాకు ఇంకా దేవుడు అంటే నాకు అంత ఇది అంటే అంత నమ్మకం. ఇవాళ ఇట్లా ఉన్నామంటే నిజంగా దేవుడే. అమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీకు ఎంత ఓపిక లేకపోయినా నువ్వు చాలా పర్ఫెక్ట్గా మంచి చీరలు కట్టుకుంటావు, మంచిగా రెడీ అవుతావు, మంచిగా చక్కగా అంటే ప్రెజెంటబుల్గా వెళ్తావు. ఇంట్లో కూడా అలాగే ఉంటావు. అంటే నీకు అంత మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు అంటే మాకంటే ఎక్కువ కష్టం. మాకేమో వెనక అసలు చీరలు లేవు. ఊరికి పోయామనుకో ఆ 3 చీరలు ఎంబడి పెట్టుకోపోయేవాళ్ళం చీర. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి పిల్లలు మంచిగా సంపాదించుకొని అసలు ఎన్ని చీరలు అంటే అమ్మాయి అసలు ఇవి కట్లేస్తామని. నాకు అసలు మొదటి నుంచి కూడా తయారవ్వటం అంటే ఇష్టం. ఓకే, పిల్లల్ని కూడా అందరికీ ఓపెన్ చేస్తాను. మంచిగా ఉండాలి, ఇంట్లో ఎవరన్నా వచ్చినా మనం మంచిగా ఉండాలి. అట్లా నాకు ఇష్టం అది. నలుగురు ఎవరో మా ఇంటికి ఎప్పుడు ఎవరో వాళ్ళు వస్తుండేవాళ్ళు. వచ్చినప్పుడు మనం ఎప్పుడు ఏదో అట్లా ఉంటే మంచిగా అనిపించేది కాదు. అట్లా ఉండేది మా ఇంట్లో. ఎవరో రావడాలు పోవడాలు, పిల్లలు సందడిగా ఉండేది. మా అమ్మ నాన్న మా అత్తగారు మా ఎవరో వాళ్ళు వస్తుండేవాళ్ళు, బాగుండేది. ఇప్పుడు ఇక ఇద్దరమే ఉంటున్నాం, మంచిగా హ్యాపీగానే ఉంటున్నాం. ఓకే, అది పక్కన మా అమ్మాయి హ్యాపీగా ఉంటుంది. అమ్మాయి అంటే ఎవరు? నేను ప్రేమ అని చెప్పాలి నీ గురించి. నేనే అది చెప్పచ్చు కదా, మా ఇంటి పక్కనే మా అమ్మాయి ఉంటుంది. మోరల్ సపోర్ట్ దానికి. అది నాకు చాలా ఇన్స్పిరేషన్ ఈ మధ్య అనమాట. చిన్నప్పుడు నా మాటే అది వినేది. ఇప్పుడు ఇక పెద్దవాళ్ళం అయిన తర్వాత దాని మాటే నేను వినటానికి కొంచెం ఓకే ట్రై చేస్తున్నావా? ఓకే, ఏం మాట విన్నావమ్మా నువ్వు? నాది ఏదైనా భయపడద్దు, ఇంట్లో ఉంటావు, బయట ఏదో అంటుంది కొంచెం. పాపం దాంతోపాటు నన్ను ఎక్కడికో తిప్పుతుంటుంది, మంచిగా హ్యాపీగా ఉంటున్నాం. పిల్లలతో మటుకు నేను వాళ్ళు వస్తే నాకు ఎంత హ్యాపీగా ఉంటుందంటే వీరు మధ్యలో లేచి అరుస్తుంటారు, నిద్ర లేచి ఏంటి వాళ్ళని పడుకోనేయకుండా ముచ్చట్లని. రాత్రి మా కోడలు మేము ఒంటిగా మా అబ్బాయి అందరం వస్తే 3 గంటల వరకు కాఫీలు తాగుతూ మంచిగా మా రెండో అమ్మాయి అందరం వస్తే సోఫాల్లో కూర్చొని ఎంత ఎంజాయ్ నేనంటాను. మొత్తం పీరియడ్లో మీరున్నప్పుడు నాకు ఆ నైట్ ఇష్టం రా, పనికినే ఉండదు కదా, హాయి కూర్చొని కబుర్లు చెప్పుకుంటాం.